Monica. Okay, Monica. చీ ఎట్లుంటే మోవన్ అంట కట్టిర్రు మా అవ్వనయ్య బతికినెందుకో తాగుడాయే తిరుగుడాయే మొత్తం ఓ ఇల్లు సోయలేదు పెళ్ళని సోయలేదు ఓ పిల్లలు సోయలేదు ఛీ బయట కుక్కలు కూడా తిరుగుతున్నాయి ఆ కుక్కల కన్నా విశ్వాసం ఉంది రోజు ఇదంతా బుక్క అంత అన్నం ఎత్తుకో ఇల్లు కావాలంటాయి అంతగా అద్మానంగా ఉన్నావు చేసేసి నా రెక్కల్లో బొక్కలు నాశనం అయితేనే ఇంకెన్ని రోజులు చేయాలి నీ తాగుడు గంగలవోను నీ తాగుడు ఆగులవోను ఎందుకు బతికిరావు అడుగు తీసి బయట పెడితే నీ మొగుడు పైసలు ఇవ్వాలని పట్టరి తాగడానికి గంట అప్పులు చేయబడితేవి మరి ఇంట్లో సంసారం ఇంకెన్ని అప్పులు చేస్తావో చీ గిన్నె కూడా గింత కూడా రేషం లేదు నల్లమొక్క పొనికి ఓ పిల్లల మీద సోయలేదు సంసారం మీద సోయలేకపాయే ఇట్లా తాగకుండా తినేటోడికి పెళ్ళెందుకు పెళ్ళమెందుకు ఇట్లా తాగకుండా తిరుగుతా అయిపోవు కదా. అరే రమేష్ ఓ రమేష్ ఎవరు లేడా అమ్మ రమేష్ కనబడతా ఎదురుగా అన్నాడు ఇదివరకు లేవడం ఏంది నిన్న రాగింది దిగద్దా మరి వాడు నాగర అప్పు తీసుకున్నాడు కాదమ్మా నడుస్తాడట ఏంది నీ దగ్గర కూడా అప్పు తీసుకున్నాడా అవునమ్మా 6 నెలల కింద 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు ఏంది ఈ తాగుబోతుని నమ్మి 1,00,000 రూపాయలు అప్పిచ్చిందా అయితే వీని దగ్గర పైసలు బాగానే ఉన్నట్టున్నాయి వీని ఎట్లన్నా నా లైన్ లో పెట్టుకోవాలి నా తాగుబోతు మొగాన్ని నమ్ముకుంటే నేను బాగానే బాగుపడ్డాటే వాడిని విడిచిపెట్టి వీనికి తలగాలి ఆయనే పడుకున్నాడు లేచినాక చెప్తా వాళ్ళు లేచినాక చెప్పు నేను వచ్చినా అని సరే చెప్తా గాని మళ్ళీ ఎప్పుడు వస్తారు పని ఉందా నీతోని కొద్దిగా మాట్లాడాలి సరే సరే వారికైతే చెప్పు నేను రేపు మళ్ళీ వస్తా రేపు కాదు గాని సాయంత్రం రా సరే 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 తాగుపోతాడా ఇంకా లేవత్తలేదా ఏంది నీ అవ్వ చెవులీలు కట్టుకున్నట్టు అడుగుతాను ఏమైంది ఓ నల్లమ్మక పోడా ఊరు మీద ఇంకేం తప్పులు చేస్తావు ఇంటికి వచ్చి ఇజ్జత్ మానం ఇస్తారు నీ ఎవడ వింటే మానం పోతుంది బయటకు పోయి 9 అనేసేస్తా ఇంకా నీకు సిగ్గురానికి మానం రాదు ఇంకా పోయి 9 వేసేస్తాడంట ఏ పోవే లొట్టి మీద కాకిల కూకరుతాను అంత ఛీ ఇంకెప్పుడు బాగుపడతావేమో ఇప్పుడు బాగాలేనా నేను నాకేమైంది మంచిగానే ఉన్నా మళ్ళీ పోయి 9 వేసేస్తా నీ అక్క వచ్చిరా రండి కూర్చుందరు ఏంది పిలిచినావు రమ్మని ఏంది ముచ్చట అది అదేందుకు అట్లా మీద మీద జరుగుతాను మీకు తెలియదా నాకేం తెలియదు మీరంటే
నాకు బాగా ఇష్టం అండి. ఏ ఇష్టం లేక ఇష్టం లేదు, అది తప్పు. తప్పు లేదు, ఏం లేదు, మీరు నాకు కావాలి. అది మీ ఆయన మంచిగా ఉండదు. ఆ తాగుతోడే మంచిగా ఉంటే నేను నిన్నెందుకు ఇష్టపడతానండి? ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట్లేదు, ఆడున్న ఒకటే లేకున్నా ఒకటే. వాడంటే సుఖ పెడతలేరు, మీరు కూడా అంతేనండి? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చిన కదా, మొదలైంది కదా, ఇక అత్తనే ఉంటుంది. ఏమండి కాండువా? అసే మౌనిక, ఏం చేస్తున్నావే? మళ్ళా రాగొచ్చినావా? కొంచెమైతే ఆయన నిన్నటి కన్నా వయ్యలో ముద్దస్తున్నావే, పువ్వులు పెట్టి మస్తున్నావు. అంత తాగంత వాసన వస్తుంది. తాగితే వాసన రాకపోతే ఏమవుతుంది? అబ్బా ప్లీజ్ మౌనిక, ప్లీజ్, మస్తు ముద్దస్తున్నావు ఇలా. మౌనిక, మౌనిక, ఎక్కడున్నారు? ఇక్కడికి రావచ్చు కదా. సరే రండి తొందరగా.
ఈ రింగ్ బాగుంది, నాకు ఇట్లాంటి చేయించుకోవాలని మస్తు ఆశ ఉండే. అయినా ఎవరు ఏమిస్తారండి? ఎవరు చేయించుడు ఏది బంగారం ఇది పెడతా పట్టి నేను. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? అంటే ఇప్పుడు నేను పోవాలైంది. ఇప్పుడు పోతేనే కదా మళ్ళా రావడానికి. నాకు పోవాలనిలేదు. మళ్ళా మా ఆయన వస్తే బాగుండదు కదా, మళ్ళీ ఎవరైనా చూస్తే బాగుండదు. మీరు వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు వస్తలే. మళ్ళీ నువ్వు రేపు వస్తావు కదా, నాకేం తెస్తావు? ఏదో ఒకటి తెత్తలే. వాటికి ఎందుకు బంగారం? నాకు చైన్ అంటే బాగా ఇష్టం. అట్లనా? తెత్తలే అయితే. సరేనండి. సరే సరే. బాయ్. అమ్మయ్యా, ఫస్ట్ అయితే రింగ్ అయితే ఇచ్చిండు, రేపు చైను. అసే మౌనిక, ఆకలి అవుతుంది, కొంచెం అన్నం పెట్టుకురాపో. పొద్దంతా కట్టం చేసుకొచ్చినావు కదా, అన్నం పెట్టుకొత్తా. ఓ చేసేటప్పుడు చేయలేదా కట్టం? సరే కూసో. మౌనిక మంచిది. కూర ఏమండ అవో. ఓయ్, ఈ తాగు దినాలు గాను 40 రోజులు తాగుడే, తాయి తాయి తస్తావు. ఈ ఆడి రాజ్యమే ఇంత. ఓ సుఖ పెట్టేది లేదు, సుఖపడనిచ్చేది లేదు. అసే మౌనిక, కొన్ని నీళ్ళు దేవే, దూపైతుంది. మౌనిక, కొన్ని నీళ్ళు దేవే, దూపైతుంది, నోరు ఎత్తుకుపోతుంది. పైసలు లేవు. నారుగాడు బెల్ట్ షాప్ కాడు ఉద్దరిగాడు ఇప్పుడు. ఇగో తాగుడు తక్కువ ఎత్తే దూప కాదు, కొంచెం తాగుడు బంద్ చేస్తే ఏమైతుంది? తాయి తాయి సత్తావు. అబ్బా చేస్తేనే, కానీ బెల్ట్ షాప్ కాడ బాగా అప్పైనాడు ఉద్దరిగాడు, నాకు తలకాయ బాగా నొత్తాను. తాగినప్పుడు తెలియదా? కట్టుకోపో. అది కాదు మౌనిక, ప్లీజ్ దండం పెడతా, పైసలు ఏమన్నా ఉంటాయి? నా దగ్గర ఎక్కడివి? నేను పనికోతున్నా పాడుకోతున్నా, నేను కూడా ఇంట్లో సత్తనే కదా. ఏం మాట్లాడుతున్నావే? పైసలు లేకపోతే ఏమైతారే? పైసలు కమ్మలు పుట్టాలి, కమ్మలు పుట్టాలి. ఇది మామూలు లగ్గంలో వేసి పెట్టిరు. అయితే నీ మొగరి కన్నా ఎక్కువనా? అంటే నీకు ఇప్పుడు ఏ రోగం వచ్చిందని నువ్వు ఇయ్యాలి, మంచిగా ఉన్నావు కదా. నాకు తలకాయ నొప్పి లేస్తుంది తాగకపోతే. అవి దండం పెడతా. నా దగ్గర లేవు, ఏమైనా కట్టం చేసి తాగుపో. కట్టమా? నువ్వు ఉండగా నేను కట్టం ఎందుకు చేయాలి? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇస్తావా ఇయ్యవా? నేను ఇయ్యా. నాకు అసలు తలకాయ పని చేస్తాను. నాకు తలకాయ పని చేస్తలేదు. బిడ్డ వచ్చే వరకు ఏమన్నా అండి పెట్టు చెప్తున్నా. ఇవి నాడిగానికి వాడేసి ఇంత ఎత్తా ఇంత తెచ్చుకుంటా.
హలో హలో చెప్పండి. ఎందుకు కడతాను? ఏమైంది? మా ఆయన నన్ను కొట్టి నా కమ్మలు ఎత్తుకపోయిండు, తాగడానికి పైసలు లేవని. అవునా? సరే సరే, నువ్వు గేడు గేడు లేస్తాను. సరేనండి. అరే ఏడవ కంటగా ఎందుకు కడతాను? ఏ ఊకో బంగారం చూడు, ఊకో ఊకో. ఇగో ఇది చూడు, ఇది చూడు. ఇగో ఇవెందుకు? నేను తెమ్మని చెప్పలే కదా. తెమ్మని చెప్పకుండా కూడా నువ్వు ఇట్లా ఏడుతా అంటే నేను చూసుకుంటా కూర్చుంటుంది చెప్పు. నన్ను చేసుకున్నాడన్న అర్థం చేసుకోకుండా మీరన్న అన్ని విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఉన్నది ఎందుకు చెప్పు? నువ్వు సంతోష పెట్టడానికి కదా. నవ్వు, ఏడవకు. రాసలీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జేయనేల రాసలీల వేళ రాయబారమేళ. అయ్యో అయ్యో, ముందా ఏం చేస్తారా మీరు? మీరు ఏం చేస్తారా? ఇక్కడ ఏం పని నీకు? ఇక్కడ అసలు నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన కాడికి ఇలా గనపడుతుంది లేవంటేనే నాకు డౌట్ వస్తుంది. ఏం జరుగుతుంది ఇట్లా? జరుగు. ఆయన మీద గడబడుతున్నావేంటి? నువ్వు చక్కగా ఉన్నాక తప్పుతా నేనెందుకు కొడతా? సక్కా లేకపోతే నేనేం చెప్తున్నాడే? సక్కా లేకపోతే నేనేం చెప్తున్నాడే? ఏం మాట్లాడతాను రా? నువ్వు సక్కనోడు వెనక ఇది గీ పని ఎందుకు చేస్తావురా? తెల్లాలెత్తే 4 పైసలు ఎత్తుకోడు, దొంగతనం చేయడు, లేకపోతే కమ్మలు అమ్ముకుడు, గాజులు అమ్ముకుడు పోయి తాగుతాను. నువ్వు ఊరి మీద అప్పులు చేస్తువి, నాకు 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకుంటుంది. అసలు నువ్వు చేసే సక్కనం ఏంద్రా? ఇప్పుడు వచ్చి నీ మొగోడినే నా పిల్లలని మాట్లాడతావా? నువ్వు మంచి రోజు గిరి చేస్తావా? ఇది అయితే నేను లేకపోతే నా పిల్లల దగ్గర రమ్మన్నారా నిన్ను? నేను వచ్చా గాడి నీ దగ్గర సక్కదం లేక ఇష్టపడేదిరా. ఇంకా మనిషి ఏమడతావు నువ్వేమన్నా? అరే నా ఇంట్లో వచ్చి బాగా మాట్లాడతానేంద్రా? ఏం మాట్లాడతావు? ఆయనతోనే నువ్వు మాట్లాడేది, నువ్వు నాతో మాట్లాడు. పర్వాలేదు, బాగా నేను కేసుకొస్తాను మొగని విడిచిపెట్టి. అబ్బా మొగోడని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళము సంసారం అని గుర్తుకు రాలేదా? నువ్వు రోడ్ల మీద తాగుడు తినుడు తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా? పెళ్ళమని మొగోడని. నువ్వు మంచోని అయినాక, నువ్వు నాతో చక్కగా సంసారం చేసినాక పరాయి మొగంతో నేనెందుకు పోతాయా? అయితే వేరే రోజులు కురుకుమన్నారా నిన్ను? నువ్వు చక్కగా ఉన్నాక పరాయి మొగం ఎందుకు పోతా? తాగచ్చురాయి. ఇంకా నువ్వు మొగోని వాళ్ళు మాట్లాడతావా? మందిలో ఒకటి చెప్పుకుంటే మానపోతాది. అరే మొగడు అంటే ఊరంతా అప్పులు చేసుకొని తాకుండా తినకుండా తిరిగేటోడు కాదురా మొగడు అంటే. దాన్ని పెళ్లి చేసుకున్న కాడికెళ్ళి దానికి హీరో రైగా కొనిచ్చి అది సంతోషంగా ఉంటుందా లేదా అని దాంతో చక్క సంసారం చేసి 4 పోరాగాలం అన్నోడు మొగోడురా. అరే ఊరంతా అప్పులు చేస్తే ఊరోళ్ళందరూ ఇంటి మీదకి వచ్చి నా అప్పు నా అప్పు నా అప్పు అని ఇజ్జత్ తీస్తా అంటే పాపం ఏం చేయనో దానికి అర్థమైతలేదురా నువ్వు చేసిన కథలకు. నువ్వు మనిషిని ముడతానావురా? అరే నువ్వు చక్కగా చూసుకోడానికి తప్పు ఎందుకు చూస్తుందిరా? అరే నువ్వు ఆడిడా ఊరి నిండా అప్పులు చేసుడే కాకుండా దాని పేరు ఉన్న బంగారం కూడా లేకుండా అమ్ముకున్నావు కాదురా. ఎక్కడ ఫంక్షన్లకు పాపాలకు పోతే పాపం దాని ముఖం నలముఖం అవుతుందట, నలుగుట్ల తలెత్తుకొని తిరగకుండా అవుతుందట. అసలు నీ యజమానం పోతలేరా నీ పిల్లలు కట్టుకుంటా అంటే? అరే ఇలా నువ్వు క్షీరవరేగా కొన్నావు ఎవరైనా? దానిలో బంగారం కొట్టబట్టి ఎట్లా మనసు వచ్చింది అసలు? గురి చేత బంగారం కొన్నావు రెండు మొగడివి. పెళ్ళమంటే కాలు కింద పెట్టుకుంటే జాదుకోవాలరా, అప్పుడే నీ కంట్రోల్ ఉంటుంది రా. అది ఏం తింటుంది ఏడమంటుంది ఏ కథ ఏం జ్ఞానం ఉన్నారా నీకేమన్నా? నీ అసలు 4 ఉట్టిన అవతల దాంతో చక్క సంసారం చేస్తారా? ఏ ఆడగానే ఎట్లుంటారు అమ్మగోతోటి? ఇంకా మంచిదే పట్టుకున్నది
నీ ఇజ్జతమానం తీసి పోతుండే లేచన్న పోలే ఇజ్జతమానం పోతుండే ఊరేసుకొని సత్వ అట్లా పోతే ఇంకా నేను మొగనని చెప్తాను ఇప్పుడు రోజు తాగచ్చి పండ పడితే కనీసం నాతో సంసారం అన్న చేస్తున్నావా? లేదు, తినుకుంటే ఇట్లా ఉందామంటే ఇంట్లో కూరగాయలు లేపాయి, పైసలు లేకపోయి, అవన్నీ పోని కనీసం కట్టం చేసి రూపాయి తెచ్చిస్తావేమంటే అది కూడా లేకపోయి. నీ తాగడానికి ఊరి మీద అన్ని అప్పులు తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టినావు. ఇంకా నేను ఏం చేయాలి? మౌనిక, నా తప్పేదో నేను తెలుసుకునే ఈ కడికి నేను దాగా నన్ను క్షమించే. ఇంత మంచిగా ఉన్నాక నేను ఎంతమంది పని చేయాలన్న కోరికనా? నాకు సంబరమా? సరే సరే, ఇద్దరికి అర్థమైంది కాబట్టి ఈ కాడికి వెళ్ళి చెరో పని చేసుకుని బతుకుర్రి. విన్నావురా? నీకు ఇచ్చిన ₹1,00,000 కూడా నేను అడగా. ఆ పైసలతో కూడా వ్యాపారం పెట్టుకుని బతుకుర్రి. మీరు మంచుకున్నాక నా సొంత పాడుకొని ఇళ్ళకెందుకు వస్తారు ఎవడన్నా? అదే జాగ్రత్త, మంచిగా బతుకుర్రి. సరేనండి. ఇక నుంచి అన్నా మంచిగా ఉందామండి, ఈ తాగుడు బంద్ చేయండి. ఏవండి, ఇక నుంచి అన్నా మంచిగా ఉందామండి, సరేనా? ఓకేనే. సరే, అన్నం పెడతా తిందురా.